హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మేదాన్స్ అఫీషియల్ 2023. ఇంకా హ్యాపీ భోగి అందరికీ. వీడియో నిన్న అప్లోడ్ చేయాల్సింది, సో లేట్ అయిపోయింది. అండ్ హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి అందరికీ. సో ఎందుకో మాకు ఇయర్ అయితే మంచిగా లేనట్టు అనిపిస్తుంది, ఎవరికి హెల్త్లో అయితే మంచిగా అనిపిస్తలేవు. సో పిల్లలకైనా అంతా మంచిగా ఉండాలని భోగి దిష్టి తీయడానికి అయితే నేను భోగి సామాన్ అయితే తీసుకొని వచ్చాను. సో మార్నింగ్ అయితే ఇంకా భోగి రోజు మమ్మీ మా ముగ్గు వేయడానికి అయితే లేపింది. పొద్దున్నే లేచినాం, ముగ్గు అయితే స్టార్ట్ చేసినాం. ఇంకా తొందర ముగ్గు పని అయిపోతే భోగి స్నానం చేపియాలని చెప్పి పిల్లలకైతే ముగ్గు అయితే ఏదో చిన్నగా భోగి కదా కుండేద్దామని చెప్పి ముగ్గు అయితే స్టార్ట్ చేసినాం. అందరూ ఫెస్టివల్ని జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోండి. కైట్స్ని అయితే మాంజాలతో అయితే ఎగిరేయకండి, ఎందుకంటే ఇప్పటికే చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి. సో సేఫ్గా ఆడుకోండి, మన వాళ్ళు ఒకరు బాధపడద్దు కదా. సో ఇంకా నేనైతే ముగ్గేస్తున్నా. మా మమ్మీ అయితే మా చింతల్ని పట్టుకొని అయితే కూర్చున్నది. ఆమె పొద్దుగానే లేస్తుంది కదా, ముగ్గేస్తా అంటే అయితే చూస్తుంది. ఇంకా మా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. ఫైనల్ అవుట్పుట్ అయితే చూపిస్తాను. ఈ మామయ్య అయితే ఇంటి దగ్గర మామయ్య సో ముగ్గు గురించి సంథింగ్ ఏదో డిస్కస్ అయితే చేస్తున్నాడు. ఇంకా మా వదిన అయితే అంటే బొబ్బమ్మలు అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా చూడండి, హ్యాపీ భోగి అని అయితే రాసేసి చిన్న భోగి కుండేసి అయితే డిజైన్ వేసినాం. ఎలా ఉంది, బాగుందా? ఇంకా మా వదిన అయితే బొబ్బమ్మలు రెగ్గాయలు ఇవన్నీ అయితే పెడుతుంది. ఇంకా సో ఇంకా మనమైతే చెరుగడలు పాలు వంగేయడం అవన్నీ అయితే మంచిగా ఆర్ట్ అయితే వేసేసాం. సో ఇక మావాడైతే కాయ అని చెప్పి అయితే చూపిస్తాడు. అంటే అక్కడ రేగ్గాయలు వేసినాం కదా, వాడికి కాయ ఇచ్చేదాకా అదే ఒరుడితే మా వదిన అయితే ఒక కాయ అయితే ఇచ్చింది. ఇక చూడు జేజా అని అంటే వాడు మొక్కితే మా వదిన మొక్కిస్తా అంటే మొక్కుతాడు. సో నెక్స్ట్ అయితే ఇంకా భోగి స్నానాలకి అయితే రెడీ చేసేసినాం పిల్లలకి భోగి స్నానం కోసం. ఇక మావాడైతే అక్కడ డబ్బు ఉంటే లడ్డూలు తీసుకొని అయితే తింటాడు. వాడు తినడు, అసలు స్వీట్ ఎక్కువ ఇష్టం ఉండదు. కొంచెం తినేసి నాకే ఇచ్చేసిండు. సో మా వాడైతే హాయ్ చెప్తుండు, మా వయసు అడిగిన అయితే అన్నీ చెప్తుండు. సారీ, ప్లీజ్, థ్యాంక్ యూ నేర్పిస్తుంది. సో అన్నీ అయితే చెప్తున్నాడు నార్మల్గా. ఇంకా ఈ మావుడు అంటే మావుడును వయసు అయితే ఆడుకుంటున్నారు. సో నెక్స్ట్ అయితే ఇంకా భోగి స్నానం కోసం అయితే నేనైతే ప్రిపేర్ చేశాను. మీరైతే పిల్లలకు భోగి స్నానాలు అయితే ఊసారా? అండ్ ఇదైతే నాకు తెలిసి వారసత్వం పోసుడు ఇదన్నీ అని అంటారు, మనకే తెలియదు. వాడి చేతికి చూడండి పెన్ తోటి టాటో అయితే వేసుకున్నాడు. అంటే భోగి స్నానం అనేది చాలా మంచిది అని అంటే దిష్టి అనేది ఇది కీడు పండుగలాగా అందరూ చెప్తారు కదా. సో అంత మంచిగా ఉండాలని చెప్పి ఈ కీడు పండుగకు దిష్టి తీసేయాలని చెప్పి చేసేది ఈ భోగి స్నానం. పిల్లలకైతే చాలా మంచిది, అందుకని చెప్పేసి నేనైతే ఇంకా చేపిస్తున్నా. లాస్ట్ ఇయర్ నుంచి మా చిన్నోడి నుంచి అయితే స్టార్ట్ చేశాను. స్నానం చేపియని అయితే చెప్తున్నాడు మావాడు. ఇంకా ఇద్దరికి ఒక్కసారి స్టార్ట్ చేద్దామని చెప్పి పిల్లలిద్దరిని అయితే ఒకటేసారి భోగి స్నానానికి అయితే ప్రిపేర్ చేసాము. ఇంకా మా చిన్న తల్లును మా చిన్నోడు అయితే ఇద్దరిని ఒక పీట మీద కూర్చోబెట్టి అయితే భోగి పళ్ళు అయితే స్నానం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా వాళ్ళు చూడండి ఇద్దరు. మా వాడికైతే ఏం లేదు, వాటర్ పోసిందంటే ఎగురుతాడు ఫస్ట్, అదే పని వాడికి. అవి అండ్ల కూడా రేణిగాయలు వేసినాం కదా, అవి కావాలని చెప్పేసి ఎత్తలొల్లి. ఇంకా నెక్స్ట్ అయితే స్నానం అయితే అయిపోయింది. ఇదైతే బ్యాక్ డ్రాప్ తోటి అయితే డెకరేట్ అయితే చేశాను. నార్మల్గా అది ఒకటి ఉంటే చాలు, ఇంకేం డెకరేట్ చేయని అవసరం లేదు. సో భోగి పళ్ళకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే పువ్వులు ఇంకా కాయిన్స్, అంటే నేను బంతి పూలు, రోజ్ ఫ్లవర్స్, చామంతి పూలు అయితే తీసుకున్నాను. ఇంకా వాటితోటి కాయిన్స్ మెయిన్, అంటే ఇలా వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూసేయండి. తెలియని వాళ్ళైతే ఇంకా శనగలు అయితే కొన్ని నానబెట్టాను. తర్వాత రేణిగాయలు మెయిన్, భోగి పండ్లు వాటినే భోగి పళ్ళు అంటారు కదా. సో అండ్ ఇంకా తర్వాత అయితే చాక్లెట్స్, ఇంకా కొన్ని చాక్లెట్స్, అండ్ తర్వాత అక్షింతలు కూడా కలిపి పెట్టుకోవాలి. అక్షింతలు ఇవన్నీ అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇక మావాడైతే పక్క నుంచి మస్తు అల్లరి చేస్తాడు. అండ్ మెయిన్ మంగళారతి కూడా. అండ్ మావాడైతే పక్క నుంచి ఒక్కటే అల్లరి. సో అయితే పోయడం అయితే స్టార్ట్ చేశాను నేను. ఇక మా చిన్న తల్లికును మా వానికి సేమ్ డ్రెస్సులు అయితే వేసాను. ఇంకా ఈసారి మా ఆయన వాళ్ళు రాకుండా అయిపోయింది. మా ఆయనకైతే హెల్త్ బాగుంటలేదు, నాకు కూడా చిన్న ఇన్సిడెంట్స్ ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకో ఎవరి దిష్టి తగిలిందో అంతా పోవాలని అయితే కోరుకుంటున్నాను దేవుణ్ణి.
సో మా మమ్మీ పట్టుకుంటే అయితే మా పిల్లలకి ఇద్దరికైతే నేనైతే భోగి పళ్ళు అయితే పోసేసా. అండ్ ఇంకా హారతి కూడా ఇచ్చేసిన తర్వాత మా వాళ్ళు అయితే పోయడం అయితే స్టార్ట్ చేశారు. సో ఏందైనా కొంచెం మంచిగా ఉన్నట్టయితే ఎవరికైనా కనిపిస్తే మాత్రం అది దిష్టి అయితే కామన్ అనిపిస్తుంది. నేనైతే దాన్ని బాగా నమ్ముతా, ఎవరి దిష్టి తగిలిందో. ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అయిన కాడ నుంచి మా ఇంట్లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయితే నాకైతే మంచి అనిపించలేదు. సరే చూద్దాం, ఏదైనా మన మంచిగా అనుకోవాలి కదా, అట్లా అనుకుంటున్నాను. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. ఇంకా మా వదిన అయితే పోసిన తర్వాత ఇంకా మా అమ్మను మా డాడీ అయితే వాళ్ళు కూడా బోయిపళ్ళు పోసి దిష్టి అయితే తీశారు. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫస్ట్ టైం చూసుకునే వాళ్ళు 3K అయితే దగ్గరున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో ఇంట్లో చిన్నగా అయితే భోగి పూజను అయితే చేసుకున్నాము. భోగిపళ్ళ పూజ అయితే. అండ్ మీరు ఎలా జరుపుకున్నారు, ఫెస్టివల్ ఎలా జరుగుతుంది, అండ్ అందరూ హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాం. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. భోగి పళ్ళు అయితే ఇక్కడికి కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఫొటోస్ యాడ్ చేస్తా, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.